వెండితెరపై విలనిజానికి సరికొత్త అర్థాన్నిచ్చి తన విలక్షణ నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు రఘువరన్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే నటిగా, దర్శకురాలిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రోహిణి రఘువరన్ని వివాహం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రోహిణి గారు రఘువరన్తో తనకున్న వివాహ బంధం గురించి, అలాగే పెళ్ళైన తర్వాత తాను సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో చెప్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. రోహిణి గారు మాట్లాడుతూ, రఘువరన్ నన్ను పెళ్లి తర్వాత కేవలం ఒక హౌస్ వైఫ్గా మాత్రమే చూడాలనుకున్నారు. నా నటనపై కానీ, నా సినీ కెరీర్పై కానీ ఆయనకు అస్సలు ఆసక్తి లేదు. కనీసం ఆయన నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ కూడా లభించలేదు అని చెప్పారు. రఘువరన్ పెరిగిన వాతావరణం, వారి కుటుంబంలో ఏ ఆడపిల్ల కూడా ఉద్యోగాలకి లేదా బయటికి వెళ్ళకపోవడం వల్లే ఆయన కూడా నా భార్య నా రక్షణలోనే ఇంట్లోనే ఉండాలి అన్న మైండ్ సెట్ వచ్చేసింది అని రోహిణి వివరించారు. ఈ పట్టుదలలు, మానసిక సంఘర్షణల కారణంగానే తాను పెళ్ళైన తర్వాత ఏకంగా 7 ఏళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చిందని రోహిణి గారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తాను రఘువరన్తో కేవలం 7 ఏళ్లు మాత్రమే కలిసి జీవించానని, ఆ తర్వాత విభేదాల వల్ల 2004లోనే విడాకులు తీసుకున్నామని ఆమె గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ, బయట కానీ తనను కేవలం రఘువరన్ మాజీ భార్య అని పిలవడం లేదా ఆ ట్యాగ్తోనే గుర్తించడం తనకెంతో బాధ కలిగిస్తుందని చెప్పారు. నేను బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 52 సంవత్సరాలుగా సినిమాల్లో కొనసాగుతున్నాను. నాకంటూ ఒక సొంత కెరీర్ ఉంది. అలాంటప్పుడు నా 7 ఏళ్ల బంధాన్ని బేస్ చేసుకొని నా ఐడెంటిటీ తగ్గించడం కరెక్ట్ కాదు. నన్ను నా సినిమాల గురించి అడగండి అంటూ రోహిణి గారు చాలా ఎమోషనల్ అయ్యారు. మరి రోహిణి గారి కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.